అందరికీ నా నమస్కారాలండి. మీరిప్పుడు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఫస్ట్ ఇయర్ యొక్క సిలబస్ అనేది మారింది. ఒడిసీ 1 అనేటటువంటి పేరుతో కొత్త టెక్స్ట్ బుక్ అనేది రావడం జరిగింది. ఆ టెక్స్ట్ బుక్‌లోని ప్రతి పాఠ్యాంశం లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాకుండా సమ్మరీ, నోట్స్ అన్నీ కూడా ఈ ప్లే లిస్ట్‌లో మీకైతే పొందుపరచబడినాయి. అట్లానే గ్రామర్ గెలాక్సీ అనే పేరుతో గ్రామర్‌కి సంబంధించిన ప్రతీదీ కూడా మీకు అందుబాటులో ఉంది. ఈ యొక్క ప్లే లిస్ట్‌లో మీకు అన్నీ కూడా చక్కగా ప్రతి గ్రామర్ ఫొనెటిక్స్ కానివ్వండి, అండ్ మిగతా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, సినానిమ్స్ కానివ్వండి, టెన్సెస్, వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ అన్నీ కూడా ఈ ప్లే లిస్ట్‌లో పొందుపరచబడి ఉన్నాయి. అంతేకాకుండా పీడిఎఫ్ కావాలి అనుకుంటే మీరు నోట్స్‌కి సంబంధించి పీడిఎఫ్ మీరు పొందొచ్చు. అది ఎక్కడ ఉంటుందంటే మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ డిస్క్రిప్షన్‌లో మీకు ఈ విధంగా కనబడుతుంది. imojo.in ఇంటర్ 9 అనేసి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అట్లానే గ్రామర్‌కి సంబంధించి కూడా టోటల్ నోట్స్ సింపుల్‌గా మీకు ప్రతి ఎక్సర్సైజ్ కూడా చేయబడి ఆన్సర్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. దయచేసి గమనించండి. అది కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో imojo.in గ్రామర్ గెలాక్సీ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అక్కడ నుంచి మీరైతే పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు మనం టెన్సెస్ అనేటటువంటి టాపిక్‌ని చూస్తున్నామండి. ఈ టెన్సెస్ అనలో సింపుల్‌గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. జనరల్‌గా ఈ టెన్సెస్ అనేవే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత ఉన్నటువంటి ఏవైతే వాయిస్ కానివ్వండి, డైరెక్ట్, ఇండైరెక్ట్ కానివ్వండి, అండ్ మిగతా ఏవైనా సరే సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ కానివ్వండి, ప్రతిదీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. టెన్సెస్ ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే 3 మెయిన్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్ ఇవి ఉంటాయి. ఇందులో ఒక్కోటి మళ్ళీ సింపుల్, కంటిన్యూయస్ ఆర్ ప్రోగ్రెసివ్ అంటారు. కంటిన్యూయస్ టెన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత పర్ఫెక్ట్ టెన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అని ఉంటుంది. పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అని ఉంటుంది. చూడండి, వీటిలో మనం సింపుల్ది కొంచెం కష్టం, కానీ ఆయువు పట్టంతా కూడా ప్రెజెంట్ సింపుల్లోనే ఉంటుంది. దీని ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని. ఇదేంటంటే డైలీ రొటీన్ ఫ్యాక్ట్స్ వాటిని చెప్పడానికి వాడతారు. ఐ ఈట్ యాన్ యాపిల్ ఎవ్రీడే. ప్రతిరోజు కూడా నేనేం చేస్తానంటే ఒక యాపిల్ తింటాను నేను. ఇది డైలీ చేసే పని. ఈ ప్రెజెంట్ టెన్స్‌కి సిగ్నల్ వర్డ్స్ ఉంటాయి. అట్లానే ప్రతి టెన్స్‌కి కూడా సిగ్నల్ వర్డ్స్ అనేవి ఉంటాయి. మనం యాక్చువల్‌గా ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని చెప్పుకుంటున్నాం. అంటే ప్రెజెంట్ జరుగుతున్నది ప్రస్తుతం, పాస్ట్ గతం, ఫ్యూచర్ అనేది భవిష్యత్తు. చూడండి, ఇందులో మనకు ప్రతి దాంట్లో కూడా ఉండేది సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అనేది కామన్. మారేదల్లా ఏంటంటే వెర్బ్ మాత్రమే. ఇప్పుడు పాస్ట్ టెన్స్‌లో ఎలా మారుతుంది అనుకున్నారు ఇది? V1 ఉన్నది కాస్త వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్‌గా మారుతుంది. అదే ఫ్యూచర్‌లో ఎలా మారుతుంది అంటే ఈ వెర్బ్ 1కే విల్ కానీ, షెల్ కానీ యాడ్ అవుతుంది. ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే సబ్జెక్టు, ఆబ్జెక్ట్ అన్నీ ఉన్నాయి. ప్రెజెంట్‌లో V1 ఉంటే పాస్ట్‌లో V2 ఉంది. అండ్ ఫ్యూచర్‌లో వచ్చేసి విల్ ఆర్ షెల్ ప్లస్ V1 మాత్రం ఉన్నాయి. చూడండి, కంటిన్యూస్ అన్నాం అనుకోండి, మనకు గుర్తుకు రావాల్సింది వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్. అంటే ఈ V1 ఉంది కదా, V1కి ఐఎన్జీ చేరుతుందన్నమాట. ఇప్పుడు మనం చూడండి, సబ్జెక్టు, ఆబ్జెక్టు కామన్ అండి. ఓకే, కంటిన్యూస్ అంటే V4 అని చెప్పుకున్నాం. మరి V4 ఉండాలి అంటే ఏముండాలి అంటే ప్రెజెంట్ టెన్స్‌లో యామ్, ఈజ్, ఆర్ ఉండాలి. ఇప్పుడు పాస్ట్ టెన్స్‌లో కూడా సేమ్, పాస్ట్ కంటిన్యూస్‌లో కూడా సేమ్ అండి. V4 అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు యామ్, ఈజ్, ఆర్ ఉంది కదా, ఇది పాస్ట్‌లో ఎలా మారుతుంది అంటే వర్స్ ఆర్ వర్గా మారుతుంది.
అదే ఫ్యూచర్‌లో ఎలా మారుతుంది? సేమ్ అండి. V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఇంతే ఉంటుంది. మారేదల్లా ఇదే. ఏం మారుతుంది ఇక్కడ అంటే విల్ బీ ఆర్ షల్ బీ అనేది రావడం జరుగుతుంది. అది మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక పర్ఫెక్ట్ చూద్దామండి. పర్ఫెక్ట్ చూసినట్లయితే చూడండి సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సేమ్ అన్నీ అంతే. సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుందండి. సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ ఉంటుంది, ఆబ్జెక్ట్. దేనికి? పర్ఫెక్ట్ టెన్సెస్ అండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్‌కి, మనకి పాస్ట్ పర్ఫెక్ట్‌కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్‌కి దేనికైనా సరే సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ యొక్క థర్డ్ ఫార్మ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. అన్నిటికీ అంతే. కానీ మారేదల్లా ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్‌కి ఏమో హ్యాజ్ ఆర్ హ్యావ్ ఉంటే, పాస్ట్ పర్ఫెక్ట్‌కి ఏమో హ్యాడ్ ఒక్కటే ఉంటాయి. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్‌కి వచ్చేసి విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనం పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్ చూద్దాం. ఈ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ మనం ముందే చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? కంటిన్యూయస్ అంటే ఏముంటుందని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అనేది చూస్తున్నాం. చూడండి పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏంటి? కంటిన్యూయస్ అంటే ఎప్పుడు V4 ఉంటుందండి. కంటిన్యూయస్ అంటే V4 గుర్తుకు రావాలా, పర్ఫెక్ట్ అంటే V3 గుర్తుకు రావాలా. ఇప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది, V4 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, V4 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ V4 ఉంటుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. మరి తేడా అలా ఎక్కడ వస్తుంది? మరి పర్ఫెక్ట్ కూడా ఉండాలి కదా. దాని బదులు బీన్ ఉంటుంది, బీన్ ఉంటుంది, ఇక్కడ కూడా బీన్ ఉంటుంది. ఇక మారేదేంటి? మారేదేముంది? సేమ్ జస్ట్ లైక్ మీరు ఏదైతే పర్ఫెక్ట్‌లో చూసారో అదే ఉంటుంది. హ్యాజ్ ఆర్ హ్యావ్‌లో హ్యాజ్ ఆర్ హ్యావ్ అనేది ఉంటుంది. ఇక్కడ హ్యాడ్ అనేది ఉంటుంది. మొత్తం కామన్ అండి. సబ్జెక్ట్ కామన్, బీన్ V4 కామన్, ఆబ్జెక్ట్ అన్నీ. ఇక్కడ విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్. చాలా ఈజీ. ఈ ఫార్ములా అనేవి రావాలి. ఇవి గనక ఒకటికి 2 సార్లు చూడండి. మీరు ఈజీగా వీటిని నేర్చుకోగలరు సులభంగా. మార్పల్లా సబ్జెక్టు, ఆబ్జెక్టు కామన్ అండి. దేంట్లో అయినా సరే. కంటిన్యూయస్ అంటే V4 ఉంటుంది, పర్ఫెక్ట్ అంటే V3 ఉంటుంది. కాబట్టి ఆ విషయాలను గమనించండి. కాబట్టి పర్ఫెక్ట్ అంటే V3 ఉంటుందండి. ఇప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే V3 ఉంటుంది, V4 ఉంటుంది. V3 బదులు బీన్, V4 ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, బీన్ ఉంటుంది, V4 ఆబ్జెక్ట్. పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఇవే మారేది టెన్స్. కాబట్టి అవి మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఆ విషయాన్ని మనం అయితే గమనించాల్సి ఉంటుంది. ఇక ప్రెజెంట్ టెన్స్ విషయానికి వద్దాం. ఏంటి అంటే సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇందులో మీరు చూసినట్లయితే చూడండి సబ్జెక్టు ఐ, వెర్బ్ V1, ఆబ్జెక్ట్ యాపిల్. ఇక్కడ చూడండి సన్ అనేది ఏంటి? ఈ యొక్క మనకు ఇక్కడ వచ్చేసి సింగులర్ అయితే వెర్బ్‌కి ఎస్ కానీ, ఎస్ కానీ చేరుతుంది ఈ ప్రెజెంట్ టెన్స్‌లో. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే జస్ట్ ఇప్పుడే జరుగుతుంది, జరగబోతుంది ఇంకో సెకండ్. నెక్స్ట్ చేయబోయే పని ప్రెజెంట్ టెన్స్‌లో తెలుపుతాం. ప్రెజెంట్ కంటిన్యూయస్ ఏం చెప్పుకున్నాం? కంటిన్యూయస్ అంటే V4 ఉండాలి. కంటిన్యూయస్ అంటే V4 ఉండాలి. సబ్జెక్ట్ యామ్ ఆర్ ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి షీ సబ్జెక్ట్, షీ వచ్చింది కాబట్టి ఈజ్ వచ్చింది. ఐ వస్తే యామ్ వస్తుంది, దే వస్తే ఆర్ వస్తుంది. చూడండి ప్లేయింగ్ V4, ఇంగ్ ఫామ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఇన్ ద పార్క్ లేదా అదర్ వర్డ్ అనమాట. షీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్ అంటే ప్రస్తుతం నౌ. దీనికి ఏంటంటే సిగ్నల్ వర్డ్స్ ఉంటాయి ప్రతి దానికి. ఆ సిగ్నల్ వర్డ్స్ ఇప్పుడు చూద్దాం. చూడండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి అయితే సిగ్నల్ వర్డ్స్ ఏంటంటే ఆల్వేస్, డైలీ, ఎవ్రీడే, ఫ్రీక్వెంట్లీ ఎలా గుర్తుపడతాం? మనకి ఎగ్జామ్‌లో ఎలా ఇస్తారు? అదిగోండి చూడండి ఇట్లా ఇస్తారు. షీ నెవర్ కాఫీ. చూడండి నెవర్ అనేది సిగ్నల్ వర్డ్ అనమాట. ఈ సిగ్నల్ వర్డ్‌ని మనం బేస్ చేసుకొని
మనం అది ఏ టెన్స్‌లో ఉందో దాన్ని బట్టి రాయాల్సి ఉంటుంది. ఎక్కడుంది నెవర్ అనేది? అదిగోండి ఇక్కడ దాక్కుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి సంబంధించినటువంటి సిగ్నల్ వర్డ్ అనమాట. సిగ్నల్ వర్డ్ మనం కనబడంగానే మనం చేయాల్సిందేంటి? ఏ టెన్సో తెలుస్తుంది సింపుల్ ప్రెజెంట్. అప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ అనంగానే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది రావాలి. అదే గనక ఇది సింగులర్ అయితే V1కి ఎస్ కానీ, ఈఎస్ కానీ చేరుతుందని తెలియాలి. ఆ విషయాలు తెలియాలి. ప్రెజెంట్ కంటిన్యూస్. చూడండి దీనికి సిగ్నల్ వర్డ్స్ ఏంటంటే లుక్, లిజన్, ఎట్ ద మూమెంట్, డోంట్ డిస్టర్బ్, నౌ, రైట్ నౌ, లుక్. జస్ట్ నౌ అంటే మళ్ళీ ప్రెజెంట్ పర్ఫెక్ట్‌కి వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు మనం వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ అంటే జస్ట్ జరగబోతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే జరుగుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే అయిపోయింది. జస్ట్ నౌ ఐ హావ్ ఈటెన్ మై లంచ్ అంటే ఇప్పుడే జస్ట్ నేను ఇప్పుడే నా లంచ్ ఏమైపోయింది ఇప్పుడే నేను కంప్లీట్ చేశాను అనేసి చెప్పడం అన్నమాట. జస్ట్ నౌ అన్నమాట. ఇప్పుడే అయిపోయింది అంటే కంప్లీట్. పర్ఫెక్ట్ అంటే కంప్లీట్ అండి. కంటిన్యూస్ అంటే ఏంటంటే జరుగుతుంది అనేసి. కంటిన్యూస్ అంటే జరుగుతుంది అనేసి. పర్ఫెక్ట్ అంటే అయిపోయిందని. పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పర్ఫెక్ట్‌గా జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. చూడండి చాలా ఈజీ. కంటిన్యూస్ అంటే జరుగుతుంది. ఏ కంటిన్యూస్ అయినా. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది. అట్లా అన్నమాట. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే అయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో ఆ టయానికి అయిపోయింది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే భవిష్యత్తులో ఒక టయానికి అయిపోతుంది. పర్ఫెక్ట్‌గా అయిపోతుంది. అదనమాట. కాబట్టి అది మనం గమనించుకోవాలి. ఐ హావ్ ఈటెన్ మై లంచ్ ఇప్పుడే అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి సిగ్నల్ వర్డ్స్ ఏంటి ప్రెజెంట్ పర్ఫెక్ట్‌కి చూద్దాం. జస్ట్, జస్ట్ నౌ ఇప్పుడే. దిస్ మార్నింగ్, నాట్ ఎట్ ఇంకా అవ్వలేదు అనేసి. ఐ హావ్ నాట్ ఈటెన్ మై లంచ్ ఎట్ ఇంకా అవ్వల. ఎవర్, సో ఫార్, ఆల్రెడీ, సిన్స్, ఫర్ ఇవి సిగ్నల్ వర్డ్స్ ఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నమాట. ఈ సిన్స్, ఫర్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కన్నా కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌కి చూడండి ముందు పెట్టారు. ఇది అసలు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌కి సిన్స్, ఫర్. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్‌కి ఎందుకు ఇచ్చారు సిన్స్, ఫర్ అంటే కొన్ని కంటిన్యూస్‌లో రావు కొన్ని పదాలు. మీకు తెలుసు పర్సెప్షన్, పంచేంద్రియాలు ఏవైతే ఉంటాయో పర్సెప్షన్స్ సంబంధించిన వర్బ్స్ రావు కాబట్టి అవి ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లోకి వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు సిన్స్, ఫర్ అనేది వాడతారు. సో మెయిన్ సిన్స్, ఫర్ మీకు కనబడిందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది. ఫర్ యాక్షన్స్ హ్యాపెనింగ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. చూడండి సిన్స్ మార్నింగ్ నుంచి వాడు చదువుతానే ఉన్నాడు. ఇంకో ధ్యాస లేదు. హీ హాస్ బీన్ రీడింగ్ ఫర్ 10 అవర్స్ 10 గంటల నుంచి చదువుతానే ఉన్నాడు. ఎండ్ అవ్వలా. యాక్షన్ అనేది మనం చెప్పే టయానికి ఎండ్ అవ్వలేదు. ఒక పాయింట్ ఆఫ్ టైం ఇస్తే స్టార్టింగ్ మాత్రమే ఇస్తే సిన్స్, ఎండ్ కూడా కన్సిడర్ చేస్తే ఫర్. ఓకే. సిన్స్ మార్నింగ్ నుంచి చదువుతా ఉన్నాడు. ఓకే. ఎప్పుడు దాకా అనేది అర్థం కాదు మనకి. నైట్ చదువుతానే ఉండదు. ఫర్ 10 అవర్స్ అంటే ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కలిపి చెప్తే ఫర్ వాడతాం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌కి సంబంధించినటువంటి సిన్స్, ఫర్, హౌ లాంగ్, ద హోల్ వీక్ అనేవి సిగ్నల్ వర్డ్స్. సిగ్నల్ వర్డ్స్ ఎక్కడ ఉంటాయి అది కొంచెం చూడండి. నెవర్ అనేది సిగ్నల్ వర్డ్. లాంగ్ ఎగో అనేది సిగ్నల్ వర్డ్. ఎస్టర్డే అనేది సిగ్నల్ వర్డ్. అండ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అనేది సిగ్నల్ వర్డ్. అండ్ తర్వాత ఇఫ్ అనేది ఇక్కడ మనకి సిగ్నల్ వర్డ్. హ్యాడ్ ఆస్క్డ్ అనేది సిగ్నల్ వర్డ్ అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే హ్యాడ్ ఆస్క్డ్ అనేది సిగ్నల్ వర్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇఫ్తో దాంతో పాటు మనం రాసేస్తాం అనమాట. ఇక్కడ నెవర్ అనేది సిగ్నల్ వర్డ్, లాంగ్ ఎగో అనేది సిగ్నల్ వర్డ్, ఆ తర్వాత ఎస్టర్డే అనేది సిగ్నల్ వర్డ్, ఫర్ ఏ లాంగ్ టైమ్ అనేది సిగ్నల్ వర్డ్స్. ఆ సిగ్నల్ వర్డ్స్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌కి పాస్ట్ టెన్స్‌కి తేడా ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో V1 ఉంటే పాస్ట్ టెన్స్‌లో V2 ఉంటుంది. కంప్లీటెడ్ యాక్షన్ అయిపోయింది. నిన్న ఎప్పుడు అయిపోయింది. వి వెంట్ టు జూ ఎస్టర్డే అనేది సిగ్నల్ వర్డ్. ఇంకొన్ని సిగ్నల్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. చూడండి ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్
ఎప్పుడో గతంలో వన్స్ అపాన్ ఏ టైమ్, ఇన్ 2000, ఇన్ 2010, ఇన్ 2020 ఇవన్నీ కూడా మనం పాస్ట్ టెన్స్‌లో తెలియజేస్తాం. పాస్ట్ కంటిన్యూయస్. ప్రెజెంట్ కంటిన్యూయస్ అంటే ప్రస్తుతం జరుగుతుంది అనేసి. పాస్ట్ కంటిన్యూయస్ అంటే గతంలో ఒక సమయానికి జరుగుతుంది అనేసి. ఓకే. వర్స్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నమాట. V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఫార్ములా. సబ్జెక్టు షీ ఉంది కాబట్టి వర్స్, V4 అండ్ అదర్ వర్డ్స్, బుక్ అనేది ఆబ్జెక్టు, ఇంకా ఏదైనా అదర్ వర్డ్స్ అన్నమాట. ఈ విధంగా పాస్ట్ కంటిన్యూయస్ అంటే గతంలో 5కి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? పుస్తకం చదువుతుంది. నిన్న నువ్వు ఈ టయానికి సినిమా చూస్తున్నావు కదా! నిన్న ఆ అమ్మాయి ఈ టయానికి పుస్తకం చదువుకుంటుంది. ప్రెజెంట్ కంటిన్యూయస్‌కి, పాస్ట్ కంటిన్యూయస్‌కి తేడా ఏంది? ఇప్పుడు జరుగుతుంది. నేను మీకు ఇప్పుడు పాఠం చెప్తున్నాను. ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్. నిన్న ఈ టయానికి పాఠం చెబుతూ ఉంటే అప్పుడు అది పాస్ట్ కంటిన్యూయస్ అయితే అవుతుంది. ఇక పాస్ట్ కంటిన్యూయస్‌కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సిగ్నల్ వర్డ్స్ చూడండి. వైల్, వెన్, యెస్టర్డే. యెస్టర్డే అనేది ఉండొచ్చండి. కాకపోతే ఇక్కడ వైల్ వాడాడనుకోండి, మనం కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్ అనేది గమనించుకోవాలి. కంటిన్యూయస్‌కి వైల్, వెన్ అనేవి వస్తాయి. ఇక మనం పాస్ట్ పర్ఫెక్ట్‌కి వెళ్దాం. పర్ఫెక్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం? పని అయిపోయింది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే పని అయింది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే అప్పుడు పని అయింది. ఎప్పుడది? ఫలానా టయానికి అయింది. ఐ హ్యాడ్ ఫినిష్ మై హోంవర్క్ బిఫోర్ డిన్నర్. సబ్జెక్ట్ హ్యాడ్, V3 ఆబ్జెక్ట్. ఒక టయానికి ఒక పని పర్ఫెక్ట్‌గా అయిపోయింది. ఎప్పుడు? గతంలో అయింది. ఇప్పుడు ఈ టయానికి పర్ఫెక్ట్‌గా ఒక పని అయిపోతే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఇక్కడ హ్యాడ్ బదులు హ్యాజ్ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి, గతంలో కాబట్టి హ్యాడ్ అనేది వచ్చింది. పర్ఫెక్ట్ అంటే V3, కంటిన్యూయస్ అంటే V4. పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌లో బీన్ V4, V3, V4 రెండూ ఉంటాయి. ఆ విధంగా అన్నమాట. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్‌కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సిగ్నల్ వర్డ్స్ బిఫోర్, ఆఫ్టర్, ఆల్రెడీ, వెన్ అర్థమైపోతాయండి. పెద్ద కష్టం కాదు. బట్టి పట్టాల్సిన అవసరం లేదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏంది? ఎట్లా ఉంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాడ్ బీన్ ఉంటుంది, V4 ఉంటుంది, ఆబ్జెక్ట్. చూడండి, సబ్జెక్ట్, హ్యాడ్ బీన్, V4, ఇక అదర్ వర్డ్ అనమాట. ఏవైనా ఆబ్జెక్ట్ ఉండొచ్చు, అదర్ వర్డ్స్ అనేవి ఉండొచ్చు. దే హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ అన్ అవర్ బిఫోర్ ద బస్ అరైవ్డ్. బస్సు రావడానికి ముందు వాళ్ళు గంట నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు? గతంలో. అతను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నాడు. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అవుతుంది. ఎందుకని? ఇప్పటికీ కూడా ఆ పని జరుగుతుంది కాబట్టి. పాస్ట్ పర్ఫెక్ట్‌లో గతంలో అనమాట. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ 10 అవర్స్ 10 ఇయర్స్ అన్నాడనుకోండి. గతంలో పని చేశాడు. ఇప్పుడు చేయట్లేదని. తర్వాత ఫ్యూచర్. ఇదేంటంటే భవిష్యత్తులో చేస్తాడు. విల్ గో టు ద పార్క్ టుమారో. రేపు మేము పార్క్‌కి వెళ్తాం. జనరల్‌గా విల్ వాడతారండి. ఎక్కువగా విల్లే వస్తుంది కాబట్టి మనం విల్ వాడుకుందాం. సబ్జెక్ట్ విల్ ప్లస్ V1. ప్రెజెంట్ టెన్స్‌లో సబ్జెక్ట్ ప్లస్ V1. ఫ్యూచర్ సింపుల్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 అనమాట. దీనికి సంబంధించినటువంటి సిగ్నల్ వర్డ్స్ మనం గమనించినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ సిగ్నల్ వర్డ్స్ ఇవండి. ఓకే. ఇది ఏందంటే మన ఎక్కువగా ఇవి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఈ సిగ్నల్ వర్డ్స్ అయితే వాడరు గానీ మనకు ఎక్కువ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ ఎక్కువగా ఇస్తారు మన ఎగ్జామ్‌లో. సిన్స్, ఫర్ అనేవి కనబడతాయి సిగ్నల్ వర్డ్స్‌గా. సింపుల్ ఫ్యూచర్ రేపు, నెక్స్ట్ వీక్, భవిష్యత్తులో, 2050లో, 2100 అట్లా అనమాట. నెక్స్ట్ కంటిన్యూయస్ అన్నారు. కంటిన్యూయస్ అంటే ఏందండి? జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుంది, నిన్న జరుగుతుంది, భవిష్యత్తులో రేపు జరుగుతుంది. ఇది రేపు జరుగుతుంది అని చెప్పడానికి కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఏమని చెప్పుకున్నాం? కంటిన్యూయస్ అంటే V4 ఉండాలా. పర్ఫెక్ట్ అంటే V3 ఉండాలా. పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే V3, V4, బీన్ V4 అనేది ఉంటుంది. మిగతాదంతా సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటానే ఉంటుంది. మామూలుగా ఈ కంటిన్యూయస్‌లో ప్రెజెంట్‌లో అయితే యామ్, ఈజ్, ఆర్ వస్తే, పాస్ట్‌లో వాజ్, వర్, ఫ్యూచర్‌లో విల్ బీ, షల్ బీ. ఇదిగోండి సబ్జెక్ట్ విల్ బీ, V4, అదర్ వన్. ఫ్యూచర్ కంటిన్యూయస్ అంటే భవిష్యత్తులో ఒక టయానికి ఒక పని జరుగుతుంటుంది. ప్రెజెంట్ కంటిన్యూయస్ అంటే ఇప్పుడు ఈ పని జరుగుతుంది.
పాస్ట్ కంటిన్యూస్ అంటే నిన్న ఈ టయానికి ఒక పని జరుగుతూ ఉంది. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో రేపు ఒక టయానికి ఒక పని జరుగుతుంది. అన్నిటి కంటిన్యూస్ అంటే V4 రావాలి. ఇప్పుడు ఈ యొక్క ఫ్యూచర్ కంటిన్యూస్‌కి సంబంధించి ఎట్ దిస్ టైమ్ టుమారో అనేది మెయిన్ అంటే. ఇది వర్డ్ అన్నమాట. సిగ్నల్ వర్డ్. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం? పని అయిపోద్ది. ఎప్పుడు పని అయిపోద్ది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు పని అయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే నిన్న ఈ టయానికి ఒక పని అయిపోయింది పర్ఫెక్ట్‌గా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే భవిష్యత్తులో రేపు ఈ టయానికి ఒక పని అయిపోయింది. కాబట్టి దాన్ని ఎలా తెలుపుతాం? అంటే సబ్జెక్టు, ఆబ్జెక్ట్ కామను. పర్ఫెక్ట్ అన్నారు కాబట్టి V3 అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫ్యూచర్ కాబట్టి విల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి V3 రావాలంటే హ్యావ్ ఉండాలి కాబట్టి హ్యావ్ ఉంటుంది. ఆ విధంగా ఐ సబ్జెక్ట్, విల్ హ్యావ్ అనేది వస్తుంది. V3 ఫినిష్డ్, మై ప్రాజెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అండ్ అదర్ వర్డ్ అనమాట. ఆ విధంగా రేపు మరి దీనికి బై నెక్స్ట్ వీక్ అని ఇట్లాంటి తోకలు అనేవి ఉంటాయి అన్నమాట. తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? పర్ఫెక్ట్‌గా కంటిన్యూస్‌గా. దీనికి ఎట్లా ఫార్ములా రాస్తాం? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ దేనికైనా ఓకే. కంటిన్యూస్ ఉంది కాబట్టి V4, పర్ఫెక్ట్ కూడా రావాలి కాబట్టి బీను. ఓకేనా? పర్ఫెక్ట్ కంటిన్యూస్ 2 ఉన్నప్పుడు బీన్ V4 అనమాట. మరి ఫ్యూచర్ అని చెప్పాలి అంటే విల్, V3 రావాలంటే హ్యావ్ ఉండాలి కాబట్టి ఇది. చూడండి ఆ సిగ్నల్ వర్డ్ ఏమో భవిష్యత్తు కాబట్టి బై 2026 సబ్జెక్టు విల్ హ్యావ్ బీన్, V4 అండ్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్ అనమాట. ఈ విధంగా మనం ఇవి చూస్తాం. సిగ్నల్ వర్డ్స్ వచ్చేసి బై ద టైం, ఈ సమయానికి, అంటే బై 26 ఇట్లా ఏంటంటే ఒక టైం నుంచి ఒక టైం వరకు జరుగుతూ ఉంటుంది. అది కంటిన్యూస్‌గా జరుగుతూ ఉంటుంది. పర్ఫెక్ట్‌గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం టెన్సెస్ అయితే చూసాం. దీనికి సంబంధించి మనకి ఎట్లా ఇస్తారు ఎగ్జామ్‌లో? ఈ విధంగా ఇస్తారు. ఇప్పుడు మనం ప్రతి టెన్స్‌కి సంబంధించి ఏది సింపుల్ కావచ్చు, కంటిన్యూస్ కావచ్చు, పర్ఫెక్ట్ కావచ్చు, పర్ఫెక్ట్ కంటిన్యూస్ కావచ్చు. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం నెక్స్ట్ వీడియోలో. దయచేసి గమనించండి. లింక్ అని అడిగినట్లయితే నేను టోటల్ మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు మొత్తం పొందొచ్చు. ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయండి. వస్తాయి, ఐ కార్డ్స్ వస్తాయి. వాటి నుంచి కూడా మీరు డిస్క్రిప్షన్‌లో కూడా వీడియోస్ అన్ని పొందొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.